ఇవాళ ఎగ్జామ్ పేపర్ చూసాక మనం చదివిన కాన్సెప్ట్స్ నుంచి ఒక్క క్వశ్చన్ అయినా వచ్చిందని అయితే లిటరల్ గా మేము అందరం వెతికామన్నమాట. హలో గైస్, వెల్కమ్ టు డే 22 ఆఫ్ కంటెంట్ క్రియేషన్ ఛాలెంజ్ ఫ్రమ్ టెక్ బై దీపక్. మనకి ఎగ్జామ్ ఉందంటే ముందు రోజు నిద్రపోతామా? అస్సలు పోం కదా. అలాగే జరిగింది మాకు కూడా నైట్ అంతా. సర్లే బాగానే ప్రిపేర్ అయ్యాం అని ఎగ్జామ్కి అయితే వెళ్ళాము. కానీ పేపర్ ఓపెన్ చేశాక అర్థమైంది మనం చదివిన కాన్సెప్ట్స్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయని. అయినా సరే మనం ఎగ్జామ్ రాయడం ఆపేస్తామా? అస్సలు లేదు కదా. మన క్రియేటివిటీ అండ్ ప్రీవియస్ 2 రోజులు చదివిన నాలెడ్జ్ ని మొత్తం గుర్తు తెచ్చుకునే రిలేటెడ్ ఆన్సర్స్ అన్నీ రాసేస్తాము. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకటే నమ్ముతా, మనకు ఆన్సర్స్ తెలిసినా తెలియకపోయినా ఆ యొక్క 3 అవర్స్ మాత్రం పేపర్ పైన మాత్రం పెన్ అస్సలు ఆగకూడదు. తెలియకుండా ఎలా రాయాలి బ్రో అని అనిపించవచ్చు. సింపుల్, మనకు రిలేటెడ్గా ఏదైనా ఐడియా వస్తే అది రాసేయాలి. అండ్ ఇంకా మార్క్స్ గురించి ఎవాల్యుయేటర్ చూసుకుంటారు. అలా 3 అవర్స్ క్వశ్చన్ పేపర్తో సాహసం చేసి హాల్ నుంచి బయటకు అయితే వచ్చామన్నమాట. అనుకున్న దానికంటే పర్లేదు, బాగానే రాసాం ఫీలింగ్ మాత్రం వచ్చింది చివరికి. సో అలా ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఫ్రెండ్స్ అందరితో రూమ్కి అయితే రిటర్న్ అనేది వచ్చేసాం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ టుమారో.